దారులు దొక్కి ముఖ్యమంత్రి గారిని కృషి చేయాలనే ప్రయత్నం చేయకండి. చాలా సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో. ఇలా విద్యాశాఖ కమిషనర్ ఆఫీస్ ముందర వందల మంది పోరాటం చేస్తూ ఉన్నారు. మినిస్ట్రీ ఆఫ్ స్మాల్ మీడియం మైక్రో ఎంటర్ప్రైజెస్ వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు. ఎందుకోసం చేస్తున్నారు? 15,000 రూపాయల బెంచీలను 33,000 రూపాయలకు కొనుక్కుంటూ 150 కోట్ల స్కామ్ జరిగిందని. కాగజ్ నగర్లో మున్సిపల్ కార్మికులు గత 16 రోజులుగా 6 నెలల నుంచి జీతాలు లేవని పారిశుద్ధ్య కార్మికులు పోరాటం చేస్తూ ఉన్నారు. ఆకలి చావులు చేస్తూ ఉన్నారు. వాళ్ళ మీద సిట్ వేయండి, వాళ్ళకి డబ్బులు రిలీజ్ చేయండి. పోలీస్ అధికారులారా, మీకు ఏమైనా దమ్ముంటే ఈ 150 కోట్ల స్కామ్ మీద ఇన్వెస్టిగేట్ చేయండి. 9,200 కోట్ల హిల్ట్ స్కామ్ మీద ఇన్వెస్టిగేట్ చేయండి. అంతే తప్ప మీ ఓన్ కొలీగ్స్ మీద ఏ విధంగా మీరు ఇంత థర్డ్ డిగ్రీ పెడతారు? అదేవిధంగా ఈ ట్యాపింగ్ అనేది, నేను మళ్ళీ చివరిగా ఒకటే చెప్తున్నా, ట్యాపింగ్ ఈజ్ లీగల్. చట్టబద్ధంగానే ట్యాపింగ్ జరిగింది. అదేవిధంగా ట్యాపింగ్ రికార్డ్స్ డిస్ట్రాయ్ చేయమని కూడా చట్టమే చెప్పింది. దానికి ఒక రివ్యూ కమిటీ ఉంటుంది. ఆ రివ్యూ కమిటీ అప్రూవ్ చేస్తేనే ఆ రికార్డ్స్ అన్ని కూడా డిస్ట్రాయ్ చేయబడతాయి. మరి వాళ్ళని కూడా నిందితులుగా చేయండి. ఆనాడు చీఫ్ సెక్రటరీ ఎందుకు నిందితులుగా చేయలేదు? ఆనాడు చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఎందుకు నిందితులుగా చేయలేదు? ఆనాడు డీజీపీ ఏం చేసిండు? ఆయన కూడా నిందితులుగా చేయండి. వాళ్ళందరినీ చేయకుండా చిన్న ఉద్యోగిని ప్రభాకర్ రావుని పట్టుకొని ఎందుకు ఇబ్బంది పెడతారు? అందుకొరకు మీకు చేతనైతే రైతుల సమస్యలు పరిష్కరించండి. మీకు చేతనైతే నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఇప్పించండి. మీకు చేతనైతే జీవో 46 ఎవరైతే పోలీస్ అభ్యర్థులు ఉన్నారో ఆ జీవో 46 బాధితులందరికీ న్యాయం చేయండి. మీకు చేతనైతే ఎన్నో, ఇప్పుడు కాంట్రాక్టర్లు బిల్లు రాక ఏడుస్తున్నారు. 20% ఇచ్చినా కూడా మా బిల్స్ వస్తలేవు, లంచం ఇచ్చినా వస్తలేవు అని అంటున్నారు. వాటి మీద సిట్ వేయండి, వాటి మీద ఇన్వెస్టిగేట్ చేయండి. అంతే తప్ప నిజాయితీ నిబద్ధతో పనిచేసిన అధికారులను వేధించొద్దని, అదేవిధంగా తెలంగాణ ప్రజలు మీరు ఇట్లా కుట్రలు చేసుకుంటూ కూర్చుంటే ఎవరు కూడా చేతులు ముడుచుకొని కూర్చోరు. మా మౌనం మా బలహీనత కాదు. మేము మళ్ళీ చెప్తున్నాం, రాబోయే రోజుల్లో తెలంగాణ అగ్నిగుండం అయితే ఇట్లా కుట్రలు చేసుకుంటూనే ఉంటే, ఆల్రెడీ మీకు పంచాయతీ ఎలక్షన్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పిండ్రు. రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో కూడా మీకు బుద్ధి చెప్తారు. రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో కూడా మీకు బుద్ధి చెప్తారని చెప్తూ మరొక్కసారి మరి ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ. గుండె కూడా రేవంత్ రెడ్డి గారికి రావడం లేదు. పాలమూరు బిడ్డ అని చెప్పుకునే వ్యక్తి. అదేవిధంగా మరి ఘోరమైన విషయం ఏంటంటే, చాలా డిపార్ట్మెంట్లో గత 6 నెలల నుంచి ఉద్యోగస్తులకు కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్